వెల్కమ్ టు టీవీ9 చర్చా వేదిక. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు. ఏప్రిల్ 11 జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు ఇప్పటికే రణబేరు మోగిందని చెప్పుకోవచ్చు. ఇందులో మనం చూస్తే కనుక కాంగ్రెస్, బీజేపీ, ప్రజాశాంతి పార్టీలు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం వైసీపీ, టీడీపీ, జనసేన మధ్యలోనే ఉంటుంది. సో ఈ విషయాన్ని ఈ ఎన్నికల చర్చను మనతో పాటు చర్చించడానికి ఈరోజు లండన్లోని పలువురు ఎన్ఆర్ఐలు అదేవిధంగా ఎన్ఆర్ఐ పార్టీ ప్రతినిధులు కూడా మనతో పాటు ఈ చర్చలో పాల్గొనడానికి వచ్చారు ఈరోజు. సో మనం చూస్తే కూడా టీడీపీ ఇప్పటికే గత 4 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ వాటిని ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్తూ మరోసారి వారికి అవకాశం ఇవ్వాలి, వారి ప్రభుత్వం నెలకొల్పడానికి అవకాశం ఇవ్వాలని ముందుకు వస్తున్నారు. వైసీపీ కూడా ఏంటంటే అంతే ధీటుగా మేము ఒక అవకాశం ఇస్తే కనుక అసలు అభివృద్ధి ఏంటి, వాళ్ళు చేసుకున్న పథకాలను కూడా వాళ్ళు ప్రజలకు తీసుకెళ్ళడానికి వాళ్ళకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇదే విధంగా రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించడానికి వచ్చిన జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరఫున కూడా వారు కూడా మాకు కూడా ఒక అవకాశం కల్పించండి, మేము కూడా నూతన రాజకీయ పంట తీసుకొస్తాం, జనాల్లోకి మంచి పథకాలు తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఇదంతా ఉండగా ప్రధానంగా సామాన్య ఓటర్ మాత్రం ఎవరికి ఓటు వేస్తారనే అంశం మీద మనం ఈరోజు చర్చను కొనసాగిద్దాం. ముందుగా ఇక్కడికి వచ్చిన ఎన్ఆర్ఐస్ వారి అధికార పార్టీ ప్రతినిధుల ఇంట్రొడక్షన్ తీసుకుందాం. ముందుగా మన ప్రశ్న టీడీపీ వాళ్ళకండి. గత 4.5 సంవత్సరాల నుంచి టీడీపీ చేసిన అభివృద్ధి పనులు కానీ, వారు చేసిన సంక్షేమ పథకాలు కానీ, ప్రజల్లోకి ఇప్పుడు వారు సాధించిన విజయాలు కానీ ఎటువంటి మేనిఫెస్టోతో మీరు ప్రజల్లోకి ఈసారి వెళ్తున్నారు ఎన్నికలు? అందరికీ నమస్కారం అండి. నా పేరు వేణుమాధవ్ కోపూరి, మరి గుంటూరు. నేను రిప్రజెంటింగ్ టీడీపీ అండి. ఏప్రిల్ 11 జరగబోయే ఎన్నికల్లో దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉండాలి, నెక్స్ట్ 20 సంవత్సరాలు ఎలా ఉండాలని సూచించే ఎన్నికలు అండి ఇవన్నీ. ఎందుకంటే మీరు చూసుకుంటే 5 ఏళ్ల క్రితం మనకి ఏముంది, ఇప్పుడేముంది. 16,000 కోట్ల లోటు బడ్జెట్తో మన రాష్ట్రం ప్రయాణం మొదలైంది. మనకి విరిగిపోయిన కుర్చీలు, విరిగిపోయిన బెంచీలు ఇచ్చారు సెక్రటరియట్. అలాంటి సెక్రటరియట్లో మనం పనిచేయకుండా మన రాష్ట్రానికి మనం వచ్చి మన సొంతగా సెక్రటరీ మనమే కట్టుకొని ఈరోజు మన ప్రయాణం మొదలుపెట్టాం. చూసుకుంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళు అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ. అభివృద్ధి అంటే ఇప్పుడు మీరు రాజధాని కానివ్వండి, పోలవరం కానివ్వండి, ఇప్పుడు ఇండస్ట్రీస్ కానివ్వండి, కియా లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానివ్వండి, అశోక్ లేలాండ్ కానీ, ఒక పక్క వెల్ఫేర్ స్కీమ్స్, హైదరాబాద్ అన్న క్యాంటీన్ కానివ్వండి, ఇళ్ళు కానివ్వండి, పేదలకు ఇళ్ళు కానివ్వండి, పసుపు కుంకుమ కానివ్వండి, డ్వాక్రా రుణాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి. సో ఆయన 2 అభివృద్ధి, సంక్షేమం రెండు వైపులో 2 కళ్ళతో ఆయన ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారండి. అలాగే పట్టిసీమ కానీ, ఒక మంచి నదుల అనుసంధానం కానీ ఎన్ని తీసుకోండి మీరు. గత 3.5 ఏళ్లలో రాయలసీమకి నీళ్లు తీసుకొచ్చారు, ప్రతి జిల్లాకి కానీ ప్రతి ఊరికి కానీ. ఆయన చెప్పినట్లుగానే ప్రతి జిల్లాకి ప్రతి ఊరికి రాయలసీమకి కరువు లేకుండా ఈరోజు బాగా పంటలు పండుతున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇప్పుడు కొత్తగా పెట్టి మేనిఫెస్టోలో కూడా పెన్షన్ ఆయన 200, ఒకప్పుడు 200 ఉండే పెన్షన్ ఈరోజు 2,000 అయింది, దాన్ని 3,000 చేస్తా ఉన్నారు. అలాగే చంద్రబాబు 5 లక్షలు 10 లక్షలు చేస్తా ఉన్నారు. నిరుద్యోగ వృత్తి కూడా దాదాపు 2,000 నుంచి 3,000 చేస్తా ఉన్నారు. అలాగే ఉచిత కరెంట్ ఇప్పుడు 9 గంటలు ఇస్తున్నారు, అలాగే రేపు 12 గంటలు పెంచుతున్నారు. అలాగే ఈరోజు సర్ప్లస్ ఎనర్జీ ఉందండి, కరెంట్ సర్ప్లస్ ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్కి. ఒకప్పుడు అదే కరెంట్ ఇండస్ట్రీ చాలా ఆ టైంలో అంత బాగుండేది కాదు. కానీ ఈరోజు ఆయన ప్రతి ఇంటికి కూడా 1 యూనిట్ కరెంట్ ఫ్రీగా ఇస్తా ఉన్నారు. సో ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసిన సంక్షేమ పథకాలే టీడీపీ నిలిపిస్తాయండి. నా పేరు మనోహర్ అండి, వైసీపీ తరఫున. ఎనీ టైం ఆల్వేస్. పథకాలన్నీ చెయ్యాలనుకున్నారు, పాపం 4 ఏళ్ళు 5 ఏళ్ళలో చేయలేకపోయారు. అది తేడా. ఇప్పుడు ఆ పథకాలతో వెళ్ళి ఓట్లు అడగలేకపోతున్న పరిస్థితి టీడీపీది కానీ, చంద్రబాబుది కానీ. ఒక ఆయన ఏమో 9వ తారీఖు అంటాడు, కౌంటింగ్ ఏమో మార్చి 20 అంటాడు. ఇది మన పరిస్థితి. ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ మనకి. నా పేరు వివేకానంద రెడ్డి అండి, నేను వైసీపీ తరఫున సపోర్ట్ చేయడానికి వచ్చాను. ఇక్కడ రాయలసీమకు నీళ్ళు వచ్చాయి, హంద్రీని వాతావరణం. మా వైపు దగ్గర నుంచి హంద్రీని వాడుతుంది. మేమైతే వాటర్ చూసింది అయితే మన డ్రైనేజ్ నీళ్ళు పైన పోతున్నాయండి. మాకైతే ఎక్కడ వాటర్ రిసోర్స్ అయితే పెరగలేదు. ఇంకా మేము స్టిల్ ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాం. ఇప్పటికీ రైతులు వలసబాటు పడుతూనే ఉన్నారు, టువర్డ్స్ బెంగళూరు సైడ్ వెళ్తూనే ఉన్నారు. నేనైతే మా సైడ్ అయితే అభివృద్ధిని అయితే చూడలేదండి వాటర్ పరంగా అయితే. స్టిల్ వీఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ వాటర్. నా పేరు సురేంద్రనాథ్ అండి, వైసీపీ తరఫున పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. నదుల అనుసంధానం పట్టిసీమ అన్నాడు. అక్కడ పట్టిసీమ అనేది దానిలో జస్ట్ పంప్ హౌస్ పెట్టేసి, ఆ పంపులు పెట్టేసి తోడి దీంట్లో ఆల్రెడీ గతంలో రాజశేఖర రెడ్డి గారు అటు వైజాగ్ పంపించడానికి పోలవరం రైట్ కెనాల్ కానీ, లెఫ్ట్ కెనాల్తో కానీ జస్ట్ అక్కడ ఉందంత 2-3 కిలోమీటర్ల పాటు పంపులతో పంప్ చేసేసి ఈ కెనాల్స్లో వాటర్ పోసి పంపించాడు. దాంతో ఎవరికి లాభం జరుగుతుంది?
నమస్కారం అండి, నా పేరు ప్రసన్న నాదండి అండి, అది విజయవాడ అండి. నేను రిప్రజెంటింగ్ తెలుగుదేశం పార్టీ అండి. పట్టిసీమ కట్టడం వల్ల వాటర్ పంప్ చేసి కృష్ణా బ్యారేజ్ దగ్గర, ప్రకాశం బ్యారేజ్ దగ్గర 12 అడుగులు వాటర్ ఉంచాలి. అది ఎందుకు ఉంచాలి అంటే ఆ ఉండటం వల్ల అక్కడ కరెంట్ ప్రొడ్యూస్ చేయడానికి థర్మల్ పవర్ స్టేషన్కి వాటర్ కావాల్సి వచ్చిన అది అవుతుంది. ప్లస్ కృష్ణా డెల్టాకి వాటర్ కోసం అక్కడ వాటర్ ఉంచాలి. ఆ వాటర్ అక్కడ పంప్ చేయడం వల్ల కృష్ణా బ్యారేజ్ దగ్గర ఆ వాటర్ లెవెల్ ఉంచడం వల్ల పైనుంచి మనం శ్రీశైలం నుంచి నాగార్జున గంగా నుంచి మనకు వచ్చే వాటర్ని అది వరకు ఏం చేసామంటే ఈ పంప్ హౌస్ లేనప్పుడు, ఈ పట్టిసీమ లేనప్పుడు పైనుంచి వాటర్ మనం ఒప్పటికప్పుడు ఈ లెవెల్ మెయింటైన్ చేయడానికి వదులుతూ ఉండేవాడు. ఓకే, ఇప్పుడు ఏం చేశారంటే పైనుంచి మనం శ్రీశైలం నుంచి నాగార్జున వాటర్ నుంచి ఆ వాటర్ని తెచ్చుకోకుండా అటు నుంచి అటు రాయలసీమ డైవర్ట్ చేస్తాం. అది పట్టిసీమ యొక్క ఉపయోగం. అంతేగాని పంప్ చేసాము కాంట్రాక్టర్ గురించి అని కాదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం కింద చేపట్టిన అన్ని ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేస్తారు. ప్రజెంట్ మిత్రులు ఏదైతే చెప్పారో పట్టిసీమ నుంచి తీసుకొస్తున్నాము, రాయలసీమకి శ్రీశైలం నుంచో నాగార్జున సాగర్ నుంచి డైరెక్ట్గా గ్రావిటీ మీద పులిచింతలు స్టోరేజ్ చేసుకొని అక్కడి నుంచి వేసి కృష్ణా డెల్టాకి చేస్తే తర్వాత పోలవరం నుంచి దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చే వాటర్ని ఇక్కడ దాకా తీసుకొచ్చేసి డైరెక్ట్గా కృష్ణా వాటర్ మొత్తాన్ని రాయలసీమకి గలేరు నగరి, అందరి నివాస్, విజయశ్రావంతి, లోయర్ పెన్నార్ కానీ, చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ కానీ, లేదంటే తెలుగు గంగ ప్రాజెక్టులు కానీ, తర్వాత వెలుగొండ కానీ, గండికోట ప్రాజెక్టు కానీ, ఇలా ఎన్నో ప్రాజెక్టులు మనం కృష్ణా వాటర్తో నింపుకోవచ్చు. ఎందుకంటే కృష్ణా ఆల్రెడీ దాని మీద సర్ప్లస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాన్ని ఇక్కడ దాకా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఓన్లీ మనం ఏదైతే ఎక్కువ వాటర్ వచ్చే ఫ్లాట్ ట్యాంక్లో పులిచింతలు నింపుకుంటే మనకు డెల్టా సరిపోతుంది. లేదా పోలవరం నుంచి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి తీసుకొస్తే పోయింది. ఇక్కడ 16 కూడా దీనికి పెట్టేసి పురుషోత్తపట్నం నుంచి మళ్ళీ ఇంకో నాటికి ప్రాజెక్ట్ ఇంకోటి పెట్టేసి దానికోసం చేసే లాస్ కంటే ఆ 3,000-4,000 కోట్లు. ముఖ్యంగా ఇప్పుడు మీరు హామీలో ఏదైతే ప్రజలకు వెళ్తున్నారో ఈ నవరత్నాల పథకాలతో వెళ్తున్నారు. నా ఫస్ట్ థింగ్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు తన జీవితకాలంలో చేసిన 80%, 90% ప్రాజెక్టులు సహా కొన్ని ప్రాజెక్టులు 40-50% ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ ప్రాధాన్యత ఇస్తాం. ఈ విధంగా రాష్ట్రాన్ని సస్యశ్యామం చేస్తాం. రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, వంశధార, నాగావళి, వీధి నదుల కింద కానీ, లేదంటే ఇది పూర్తి చేసేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి పోలవరం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి నార్త్ ఆంధ్ర డిస్ట్రిక్ట్స్కి ఇవ్వడం కానీ. మీరు ఇక్కడ ఆంధ్ర రిప్రజెంటేషన్ వచ్చారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినాక ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది రాలేదు. అంటే వచ్చినా కానీ పూర్తి స్థాయిలో ఇంకా డెవలప్మెంట్ జరగలేదు. సో అది ఎవరు వైఫల్యం అనుకుంటున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో సఖ్యత లేక ఇది జరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందిందా, వాళ్ళు వదిలిపెట్టేశారు ఈ విషయంలో? దీన్ని టీడీపీ ఎలా ముందు తీసుకెళ్తుంది అనేది చెప్పండి. ₹1 పెట్టుబడి లేకుండా దాదాపు 50,000 crores రూపీస్ వర్త్ వాల్యూ ల్యాండ్. నీకు ఎక్కడ మీకు ఇప్పుడు ట్రయాంగిల్ తీసుకుంటే, ఇప్పుడు మామూలు ట్రయాంగిల్ తీసుకుంటే అమరావతి, ఒక గుంటూరు, విజయవాడ విత్ కాంబినేషన్ ఆఫ్ దీస్ 3 స్టేట్స్. అంటే ఇప్పుడు తీసుకొని దాన్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు హైదరాబాద్ ఇంతకుముందు మామూలుగా హైదరాబాద్తో కంపారిజన్, లేదంటే బెంగళూరుతో కంపారిజన్, లేదా చెన్నైతో కంపారిజన్ ఉంటుంది కదా. అలా కాకుండా ఇప్పుడు అమరావతి అనేది బ్రాండ్ న్యూ బియాండ్ తీసారన్నమాట. అంటే ఇంత కంపారిజన్ ఉండేవాడు. అంటే అంత పెద్ద సిటీ తయారు చేయాలని ప్లాన్ చేశారు. జస్ట్ ఈ బిల్డింగ్ కట్టాలంటే 1.5 years పడుతుంది మామూలుగా. అలాంటిది ఒక పెద్ద క్యాపిటల్ కట్టాలంటే నీకు ఈజీగా 4.5 years అనేది కష్టం. ఒక సీడ్ క్యాపిటల్ ఒక 1000 ఎకరాలు 15 ఎకరాల్లో ఫస్ట్ మనకు అడ్మినిస్ట్రేషన్ కోసం కావాల్సిన బిల్డింగ్స్ పెట్టేసి మిగతా ఆర్బిట్స్ లాగా లేదా క్లస్టర్స్ వైజ్గా డెవలప్మెంట్ ప్లాన్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జోన్స్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ డెవలప్ అవుతాయి. అది ఏదైనా ఏ సిటీ కూడా ఒకరోజు ఏదో రోమ్ ఏదో ఒకరోజు కట్టినట్టు కాదు. అలాంటిది నేను 33,000 ఎకరాలు చెప్పేసి వాళ్ళందరికీ అప్పు చెప్పేసి వేరే వాళ్ళ సొంత వాళ్ళ ఆస్తులకేమో రియల్ ఎస్టేట్ అనుకూలంగా వేరే వాళ్ళదేమో మేము సేకరిస్తాం సమీకరిస్తామని చెప్పి బెదిరించి కలిపి చేసుకొని బాగా 33,000 ఎకరాల సుక్షేత్రం 3 పంటలు పండే భూములు తీసుకొచ్చి నాశనం చేసి ఈ విధంగా చేసేది నేను అది చేసేది ఇది కట్టానని చెప్పి అంటాడు. అలాంటిది ఇంతకుముందు గతంలో హైటెక్ సిటీ నేను కట్టాను, హైదరాబాద్ డెవలప్ చేశాను అనే వ్యక్తి ఇంకా ఒక అసెంబ్లీని ఒక సెక్రటరీని కట్టడానికి 5 ఏళ్ళు పట్టిందా? 33,000 ఎకరాలు. ఆయన మిత్రుడు అన్నట్టు మిత్రుడు ఓన్లీ సాక్షి టీవీ సాక్షి పేపర్ వస్తున్నట్టున్నారు. విషయం ఏంటంటే ఆల్రెడీ ఆ 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఇచ్చిన రైతులకి ఇచ్చిన ఎకరానికి 1000 గజాలు కమర్షియల్ ల్యాండ్ కమర్షియల్ ల్యాండ్ కొంత లివబుల్ రెసిడెన్షియల్ ల్యాండ్ అంతా విడదీసి వాళ్ళకి ముందర ఇచ్చి మిగిలిన దాంట్లో సెక్రటేరియట్ ఎక్కడ కట్టాలి ఇది కట్టాలి ఆల్రెడీ క్లస్టర్స్ వేశారు. అది మిత్రుడు తెలియదు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావట్లేదు. హైదరాబాద్ ని 9 ఏళ్లలో కట్టాడు.
హైదరాబాద్ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆల్రెడీ రోడ్లు వేసి ఉన్నాయి, ఆల్రెడీ ఉంది. ఇక్కడ రోడ్లు ఆయన మిత్రులు చూస్తుంటే అది పొలాల్లో నుంచి పొలాల్లో ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసిన తర్వాత కేంద్రంపై ఒత్తిడి కేంద్రంపై 4 సంవత్సరాల్లో ముందర మోడీ వచ్చి ఇస్తానన్నాడు, స్పెషల్ కేటగిరీ ఇస్తానన్నాడు, ఓకే స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నాడు. ఛత్తీస్గఢ్లో ఉందండి. 10 ఏళ్లలో దట్స్ ద ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్. 10 ఏళ్లలో కట్టి చూపించగలిగారు వాళ్ళు. 10 years పట్టింది. ఒక 5 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు అసలు ఒక బిల్డింగ్ లేదు. నవీన్ జబాది, తెలుగుదేశం డిప్యూటీ. ఇది అమరావతి ప్రాజెక్ట్ అనేది ఐకానిక్ ప్రాజెక్ట్ లాగా ఫస్ట్ జీరో ఎమిషన్ క్యాపిటల్ సిటీ లాగా ప్లాన్ చేశారండి. అది ఇప్పుడు రాయపూర్ లాగా కట్టేయచ్చు మీరు అన్నట్టు. 2-3 years అక్కడ ఏం లైఫ్ లేదు, ఓన్లీ బిల్డింగ్స్ ఉంటాయి. పీపుల్ అందరూ వెళ్ళి ఒక ట్రావెల్ చేసి ఆఫీస్కి అటెండ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. దేర్ ఇస్ నో లైఫ్ ఇన్ దేర్. ఓకే, మనం ఇక్కడ ప్లాన్ చేసింది ఏంటంటే క్యాపిటల్ పెడతానికి కూడా, విజయవాడ గుంటూరు మధ్యలో పెడతానికి కూడా ఇట్స్ గోయింగ్ టు బి ఐకానిక్. మన వరల్డ్ లో ఇట్ విల్ బి నంబర్ 1 అండ్ విజన్ లో 20 టవర్లు కానీ అన్ని కన్స్ట్రక్షన్ ఉన్నాయండి. అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా 3 షిఫ్ట్లో పగలు రాత్రి పనిచేస్తారు. చూసే వాళ్ళు తెలుస్తుందండి, చూడకుండా మీరు ఏదో మాట్లాడేసారు. అమరావతి గ్రాఫిక్స్, అమరావతి బ్రహ్మరావతి అనే ఇళ్ళు వీళ్ళ నాయకుడు మాత్రం 2 సంవత్సరాల నుంచి 2 ఎకరాలు ఇల్లు కట్టుకున్నాడు. అదే 33,000 ఎకరాల్లో మాత్రం క్యాపిటల్ 5 సంవత్సరాలు అయిపోవాలి. 400 కోట్లు పెట్టేసి ఓపెనింగ్ ఫంక్షన్ చేద్దాము, ఫారిన్ మినిస్టర్స్ పిలుద్దాము అని చెప్పేసి ఆ విధమైనటువంటి షో పుట్టకూడదు. కానీ నిజానికి కట్టాలంటే సింగపూర్ కన్సల్టింగ్ ఇచ్చేసి దాని మీద కేసు లండన్ చేసుకోవాలనుకోవడం అనేది అసలు ఏర్పడితే కనుక మీరు ఎలా తీసుకెళ్తారు దీని ముందుకి? ఒకటి ప్రజలకు కావాల్సిన ముందు ప్రజలకు కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ నీడ్స్ తో కూడిన రాజధాని స్టార్ట్ చేస్తాం. అంటే ఇది ఒక ఇల్లు మనం గృహ ప్రవేశం ఓపెన్ చేయడానికైనా చాలా మందిని ఒక 1000 మందిని పిలుస్తాం, ఒక 10 లక్షలు ఖర్చు పెడతాం. సో అట్లా ఆయన ఫారినర్స్ని పిలిచినా కానీ, అంటే ఎవరిని పిలిచినా కానీ అఫ్కోర్స్ మీరు చేసినా కానీ అంటే అదేంటంటే కొంచెం అడ్వర్టైజ్మెంట్ చేయడం, అంటే మన స్టేట్ క్యాపిటల్ని అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ఉపయోగించుకుంటాడు అనేది నా పాయింట్. నేను డాక్టర్ గాంధీ రెడ్డి అండి. నేను వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేయడానికి వచ్చాను. షో పుటప్ నీడెడే, కానీ షో పుటప్ తోనే ఎండ్ అయిపోకూడదండి. ఇప్పుడు 5 ఏళ్ళకి మినిమం ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు చంద్రబాబు లాంటి ఒక సీనియర్ పర్సన్కి ఎందుకు ఓటేశారండి లాస్ట్ టైం? ఆయన మెయిన్ 2 things, ఏదో ఎక్స్పీరియన్స్డ్, మన క్యాపిటల్ లేదు లేదా లోటు బడ్జెట్, ఈ రెండింటిని చంద్రబాబు అయితే ఏదో ట్యాకిల్ చేస్తాడు, లేదా ఆయన ఏదో హైదరాబాద్ కట్టానని ఆయన చెప్పుకుంటున్నాడు కాబట్టి ఆ విధంగా ఏదో ఎక్స్పెక్ట్ చేసి వేసారండి. 5 yearsలో ఒక్కటన్నా పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేరండి. సెంట్రల్ 1500 crores క్యాపిటల్ కోసం ఇచ్చింది. మన దగ్గర లోటు బడ్జెట్ అని ఒక్క ఆయనే చెప్పుకుంటున్నాడు. లోటు బడ్జెట్ ఉన్నప్పుడు ఈయన లక్షల కోట్లు తెచ్చి నేను ఏదో చేస్తాను, ఈ గ్రాఫిక్స్ ఈ మాయలు చేసే పని ఆ ఉన్న మినిమం అమౌంట్ తో మనకు బేసిక్ నీడ్స్ తో ఒక పర్మనెంట్ బిల్డింగ్ అంటే ఎస్ ఇది 1500 కోట్లు అని మిత్రులు అంటారండి. 1500 కోట్లు 500 కోట్లు గుంటూరు విజయవాడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఈ 1000 కోట్లు వీళ్ళు తెలంగాణేమో బెంగళూరులో 70 రూముల ఇల్లు 100 కోట్లు కట్టుకోవచ్చు. రాజధానికి మాత్రం 1000 కోట్లు సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో చూస్తే కనుక వైసీపీకి పరోక్షంగా బీజేపీ కానీ తెలంగాణ తెరాస పార్టీ మద్దతు ఉంది. వాళ్ళు ఇస్తున్న ఫండ్స్ మీదనే కొంతవరకు మీరు క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ. సో దాన్ని మీరు ఎలా చెప్తారు? అసలు ఇది ఎవరి కోసం చేస్తారండి? నిజానికి ఒక్క నిమిషం నేను దానికి ప్రీవియస్ గ్రౌండ్ చెప్తాను. మీరు చెప్పినట్టుగా బీజేపీ కానీ సపోర్ట్ చేసి ఉంటే ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు 3600 kilometers పాదయాత్ర చేస్తా ఎవ్రీ ఫ్రైడే కోర్టు రావాల్సిన అవసరం ఉంది. ఒకటి బీజేపీ అనేది 80% సపోర్ట్ చేయట్లేదు. అది కాదు 4.5 సంవత్సరాలు పూర్తిగా బాబుతోటే ఉండి ప్రశ్న జనసేన కండి ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టారు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ. సో దానికి అసలు మేనిఫెస్టో ఉందా? మేనిఫెస్టో ఉంటే ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ తీసుకున్నారు, మీరు బాండ్ పేపర్ మీద రాసిస్తాము అనేది చెప్తున్నారు. సో అలా పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పట్లేదు ఆ విషయాన్ని? లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు అది సో జనాల్లో ప్రతి వారు వాళ్ళు ఏం చేస్తారంటే మనం చెప్పినట్టుని నమ్మించడానికి, సో నమ్మకం ఎవరైనా ఏ అభ్యర్థి అయినా దానికి ఒక ట్రస్ట్ కోసం క్రియేట్ చేసిన ఒక స్టేట్మెంట్. సో ఎవరు చెప్పినా, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా
ప్రతి దానికి వాళ్ళు చెప్పిన దానికి అన్నిటికీ మనము కంపల్సరీ దానికి ఒక బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వాలని అయితే మనం ఏమన్నారు అడగలేదు. బట్ ఒక గవర్నమెంట్ సక్సెస్ఫుల్ నెక్స్ట్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఆబ్వియస్గా అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో దాంట్లో ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు వీ విల్ ట్రాన్స్పరెంట్గా చేస్తాము, అవినీతి లేకుండా చేస్తాము అని చెప్తున్నారు. ప్రశ్నించడం కోసం పుట్టిన మీ పార్టీ అధికార పక్షాన్ని ప్రజెంట్ చేస్తున్న గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ని ప్రశ్నించకుండా ప్రతిపక్షాన్ని ప్రశ్నించడం అనేది చాలా విడ్డూరంగా ఉందండి. మీరు అన్నట్టు ఇందాక మీ ఇద్దరి మధ్య టైఅప్ లేకుంటే ఆయన విమర్శించే 10 విమర్శలు 9 విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారిని చేసి కంటి తుడుపు జరిగిగా ఒకే ఒక విమర్శ ఏదో ప్రభుత్వానికి, అది కూడా ఒక సపోర్టింగ్ పాయింట్ మాట్లాడుతున్నాడండి. పవన్ గారు మెయిన్ కేసీఆర్తో టైప్ పెట్టుకోవట్లేదు. సో అది క్లియర్. అంటే కేసీఆర్ జమకి ఏంటంటే మన ఆంధ్ర అభివృద్ధి కోరుకోడు. సో నేనేమంటున్నానంటే సో ఆ విధంగా చూసుకుంటే పవన్ బాబు సపోర్ట్ ఇవ్వడంలో తప్పలేదు, ఎందుకంటే ఆంధ్ర అభివృద్ధి కావాలని కోరుకుంటాం కాబట్టి. జనసేనకి ఒక లక్ష్యం అంటూ ఉందా, ఒక మేనిఫెస్టో ఉందా? అసలు జనసేన ఎటువంటి ప్రభావం చూపుతుంది, టీడీపీ కానీ వైసీపీ కానీ ఎటువంటి ప్రభావం చూపుతుంది ఎన్నికల పరంగా, ఓట్ల పరంగా? డెఫినెట్గా వాళ్ళు డబుల్ డిజిట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు డెఫినెట్గా యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు మాత్రం వాళ్ళకే ఎక్కువ. ఈ ఎలక్షన్ తర్వాత జనసేన ఒకవేళ మద్దతు ఇవ్వాల్సి వస్తే టీడీపీకి మద్దతు ఇస్తున్నారు, ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జనసేన మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు మేము మద్దతు ఇవ్వాలని, ఎందుకంటే ఒక మెయిన్ ఏంటంటే ఆంధ్ర అభివృద్ధి చేయాలి. సో ఎవరైనా జగన్ అయినా లేదంటే పవన్ అయినా మెయిన్ ఆంధ్ర అభివృద్ధి కదా మేము కోరుకునేది. సో ఎవరైనా సపోర్ట్ ఇస్తే మేము ఓకే. బాలకృష్ణ అనే ఆయన రాంగోపాలవరం దగ్గరికి వెళ్ళి బయోపిక్ తీయాలని ఆయన అడిగారు. అది రాంగోపాలవరం అనే మనిషి వైసీపీ మనిషి అయితే ఈయన వెళ్ళి ఆయన అడిగారు, నా వల్ల గాత్రా బాగుందని ఆయన దండం పెట్టి పంపాడు. తర్వాత ఇప్పుడు తీశారు. ఇది లక్ష్మీ ఎన్టీఆర్ ఒక్క సినిమా కోసం భయపడిపోయి మాకు రిలీజ్ చేసుకోలేము బాబు, మాకు మేము అసలు నిండా మునిగిపోతామని భయపడిపోయే పరిస్థితికి వచ్చిన పార్టీ టీడీపీ. ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ లాంటి చిత్రం ఆంధ్రప్రదేశ్లో అవుతాయి. సో అది అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యంతరం చెప్తుంది ఎలక్షన్ డేట్ వచ్చిన తర్వాత. కానీ అది కనుక పొలిటికలీ మోటివేట్ అయితే స్టే ఆర్డర్ ఇవ్వడం మంచిది ఖచ్చితంగా. అందుకని అదే స్టే ఆర్డర్ ఇచ్చారు. అడ్మినిస్ట్రేటివ్లీ అది మంచిది కదా, కొత్తగా అందుకనే అది ఇచ్చింది గవర్నమెంట్ కాదు, కోర్టు. వాళ్ళకే కోర్టు మీద నమ్మకం లేదండి. బేసిక్ మనం ఏం చేస్తాం, కోర్టు ఇప్పుడు మంచిది కదా. ఇప్పుడు రీసెంట్ గా రాంగోపాల్ వర్మ ఏ పార్టీకి సంబంధించిన రాంగోపాల్ వర్మ తీసిన లక్ష్మీ ఎన్టీఆర్ చిత్రం ఏదైతే రీసెంట్ గా రిలీజ్ అయింది తెలంగాణ రాష్ట్రంలో, చాలా వరకు ఇప్పుడు నడుస్తుంది. అది ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపేశారు? రాజకీయ కారణాలు ఉన్నాయి. మీరు అన్నారు రాంగోపాల్ వర్మ ఏ పార్టీ కాదు అన్నారు, కానీ మీరు ట్విట్టర్ చూసుకుంటే ఆయన ఓపెన్ గా వైసీపీకి సపోర్ట్ చేశారు. రెండోది, ఆ చిత్రం నిర్మించిన నిర్మాత వైసీపీ క్యాండిడేట్. ఓకే, అలాగే ఇప్పుడు వీళ్ళు సినిమాలు తీసిన అవన్నీ అయిపోయినాయండి, ఆ రోజులు అయిపోయినాయి. ఈ వెన్నుపోటు అనే కాన్సెప్ట్ ఎన్ని సంవత్సరాలు చెప్తారు? 96లో నిజంగా ఏదో అన్నారు, వెన్నుపోటు పొడిచారు మామకి తీసుకున్నారు. అలా అయితే 99లో ఎలా గెలిచారు? 99లో చంద్రబాబు ఎలా గెలిచారు? ఇదే మీరు కంటిన్యూ చేస్తే దాదాపు 23 సంవత్సరాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మన 14 కూడా చంద్రబాబు మళ్ళీ గెలిపించారు. తల్లి లాంటి పార్టీ నుంచి వాళ్ళ నాన్నగారు సీఎం గా చేసిన పార్టీ నుంచి 9 సంవత్సరాలు ఆ పార్టీలో ఉండి ఆయన సంపాదించిన అంత పార్టీ నుంచి వెనుపోటు కొట్టి వేరే పార్టీ అలాంటి వేరే పార్టీ అలా వెనుపోటు కదా. అదేమంటే వాళ్ళు ఎఫిడవిట్ వేసింది ఆత్మని ఎందుకు వేశారంటే నిజాన్ని నిష్పాతంగా తీసుకురమ్మని బయటికి వేయలేదు. ఆ ఎఫిడవిట్ వేశారంటే ఆ తీర్పు బయటకు వస్తే వాళ్ళు కావాలంటే ఎఫిడవిట్ వేసిన వాళ్ళు మీరు చూడండి. ఆ ఎఫిడవిట్ వేశారంటే ఆ తీర్పు బయటకు వస్తే ఎలక్షన్ మీద ఇంపాక్ట్ పడుద్ది, అందుకని స్టే ఇవ్వమని చెప్పి అడిగారు. పవన్ గారు తర్వాత మూవీ తీయకపోవడం ప్రాబ్లం ఉంది. ఇప్పుడు రామారావు తీసారు, చాలా చేయొచ్చు తప్పలేదు. అంటే వాళ్ళ ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి గారు కూడా అదే చేశారు. పార్టీ ఓడిపోయినాక మళ్ళీ వచ్చేసి రామారావు చేశారు కదా, రామారావు కూడా మూవీస్ చేశారు, రామారావు చేశారు. సో అందుకే నేనేమంటానంటే మూవీ చేయడం తప్పలేదు, 1-2 మూవీలు చేయడం తప్పలేదు. ఇప్పుడు ఏమో మరి రేపు పొద్దున కర్ణాటక సీఎం లాగా ఆయనే సీఎం అవ్వచ్చు, ఇక్కడ డెవలప్ చేయొచ్చు కదా. సో నీకు అలాంటి ఆప్షన్ చాలా ఉన్నాయి. సో అందువల్ల రెండు డోర్స్ పెట్టుకుని రెడీగా ఉంటానంటే ఏది కావాలంటే అది బౌల్డ్ అయిపోవడం ఉంది. అందరూ తప్పలేదు అంటున్నారు. పొలిటికల్ అనలిస్ట్ గా ప్రభాకర్ కాజా వచ్చారు. సో కాజాకి ఒక ప్రశ్న అండి,
ప్రస్తుతానికి జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ గురించి డిస్కషన్ జరుగుతుంది. సో మీరు న్యూట్రల్గా పవన్ కళ్యాణ్ లాంటి పవర్ స్టార్ పార్టీ పెట్టి ప్రజలకు పరిపాలన చేద్దామని వచ్చిన స్టార్ ఎంతవరకు ప్రభావం చూపిస్తారని మీరు అనుకుంటున్నారు? అసలు సీఎం అవుతారా? మీరు మీ ప్లాన్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ లాంటి ఫిల్మ్ స్టార్ ఇలాంటి పొలిటిక్స్లో రావడం మంచిదే. ఎందుకంటే మన ఆంధ్రలోనే కాదు, ఎన్టీఆర్ గారు ఈవెన్ ఇన్ తమిళనాడు కూడా అయ్యారు, కేరళ కూడా అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఏంటంటే లైక్ పాయింట్ జడ్మెంట్ సీఎం అవ్వాలంటే ఒక నెంబర్ ఆఫ్ సీట్స్ కావాలి మనకి. అంతమందినే మనకి పార్టీ వాళ్ళు లేకపోతే కష్టం. అప్పుడు మనం ఇంకా కోalitionలో పోవాల్సి వస్తుంది. ఆ కోalition వాళ్ళు మళ్ళీ మనకి చేస్తాం లేదో అది వేరే విషయం. కానీ ఈ డోర్ ఓపెన్ చేయడం బాగానే ఉంది. ఒక ఫిల్మ్ స్టార్ పాలిటిక్స్లోకి వెళ్ళి ఇంకా కూడా యాక్టింగ్ చేయొచ్చు, దానికి ఏం తప్పులేదు. ఆయన ఏదైనా ఎమ్మెల్యేగా ఉండి ఫిల్మ్ స్టార్ యాక్ట్ చేస్తే కష్టం, కానీ లేకపోతే చేయడానికి అభ్యంతరం ఉండకూడదు. జనసేన మరో ప్రశ్న, సినిమా రంగం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించాడు. సో ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్ అయిపోతే బ్యాక్ టు మూవీసా, లేదంటే అసలు సినిమా రంగానికి ఏమి చేయలేని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ప్రభుత్వానికి అని తర్వాత ఈ పరిపాలన కూడా ఎలా చేశారు మీరు అనుకుంటున్నారు? కరెక్టే ఉంది, కరెక్ట్ ఉందా? సో వెళ్తాడా వెళ్ళడా అనేది ఒక విషయం అండి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఒక 2-3 years నుంచి చూస్తే కనుక హీఈస్ డెడికేటెడ్లీ కంట్రిబ్యూటింగ్ ఫర్ హిస్ పార్టీ అండ్ హీ వాంట్ టు గ్రో ఇట్. ఓకే, సో తర్వాత కూడా మా ఉద్దేశంలో ఆయన వెళ్ళడు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వాళ్ళ ఇంతకుముందు పిఆర్పీలో జరిగిన ఒక ఇష్యూ వల్ల సో దే హ్యావ్ టు డిఫైన్ ఇట్. ఓకే, లాంగ్ టర్మ్లో ఇంకా సో వీ ట్రస్ట్ హిమ్ లైక్ హీ విల్ కంటిన్యూ హిస్ పాలిటిక్స్. ఈవెన్ మేము అనుకునేది ఏంటంటే ఒక డబుల్ డిజిట్ గెలుస్తారని. 1000-2000 ఓట్లు అనేవి చాలా కీలకమైనండి. అనంతపురం జిల్లాలో అయితే మీరు చూసుకుంటే ఎప్పుడు మెజార్టీలంతా వేలల్లోనే డిఫరెన్స్ ఉంటుంది, లక్షల్లో ఉండవు. ఇలాంటి ఓట్లని చేర్చడం వల్ల చాలా ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. మన మిత్రుడు అన్నట్టు హెలికాప్టర్ సింబల్ ఇప్పుడు తెచ్చుకున్నారండి. ఇంతకుముందు ఆయన ప్రజాశాంతి పార్టీ పావురం అండి, కలర్స్ ఏమున్నాయేమో అని పావురం అండి ఆయన సింబల్. సో ఆ రెండింటి విషయాల గురించి జస్ట్ చెప్పాలి. ఈ మా కలిగి నియోజకవర్గం అయితే డెఫినెట్గా ఇంపాక్ట్ అనేది ఉంటుందండి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ చనిపోయినాక వాళ్ళు సొంతంగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పార్టీని నటిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీని మామ అంటే వాళ్ళు ఆలోచిస్తున్నట్టు సొంత మామని వెనుపోటు పోల్చి అదే పార్టీలో కంటిన్యూ అవుతున్నారు. నిజంగా ఉంటే బయటికి వచ్చి వాళ్ళు సపరేట్ పార్టీ పెట్టుకుని ప్రూవ్ చేసుకొని ముందుకు రావాలి. మామ పెట్టే పార్టీలో కంటిన్యూ అవడం. అవునండి, అసలు క్వశ్చన్ నాకు అర్థం కాదు. బేసిక్ గా ఇప్పుడు ఆయన ఉన్న టీడీపీలో ఆయన బయటకు ఎందుకు రావాలి? పార్టీ ఆయన ఎందుకు బయటకు రావాలి? ఈయన ఎందుకు బయటకు వచ్చాడు? సీఎం పాలన, ఆయన సీఎం పాలన ఇవ్వలేదు. పార్టీ కార్యకర్తలు అందరూ ఎన్నుకొని బట్టి చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేస్తారు. ఈ మధ్యనే ప్రజాశాంతి పార్టీతో ముందుకు వచ్చిన కేపాల్ మీ అభ్యర్థుల పేర్లోనే పోలిన పేర్లతో మీరు ఆరోపణ చేస్తున్నారు. అదేవిధంగా మీ సింబల్ కూడా అలానే ఉందని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. సో అది ఎంతవరకు అది నిజంగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? అది ఎంతవరకు ప్రభావం చూపుతుంది? ఈ ప్రజాశాంతి పార్టీ కేఏపాల్ అనే వ్యక్తి కరెక్ట్గా ఎలక్షన్ టైం ముందు వచ్చేసి ఒక జోకర్ లాగా మనకు అనిపిస్తాడు, కానీ దీని వెనక చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ప్లాన్ చేస్తాడు. లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరైనా ముందే డిక్లేర్ చేసుకుంటారు, అది చేయలేదు. లాస్ట్ డే నామినేషన్ క్లోజ్ అయ్యే ముందర డిక్లేర్ చేసుకున్నాడు. ఓకే, చేసుకున్నాడు, బాగానే ఉంది. చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఫైండ్ అవుట్ చేస్తే 14 members పేర్లు దొరికాయి. తర్వాత అది కూడా అయిపోయింది. తర్వాత లాస్ట్ డే విత్ డ్రాల్ టైం ఉంటుంది, లాస్ట్ డే అది కూడా ఇచ్చారు. దాని తర్వాత బయటకు వచ్చి ఈ క్యాండిడేట్లు అంతా నాకు సంబంధించిన వాళ్ళు కాదు, పేపర్లు ఎవరు ఎత్తుకొని పోయి వేస్తారు అంటున్నాడు. ఇదే విషయము ఒక రోజు ముందర చెప్తే ఎలక్షన్ కమిషన్ అంటే యాక్షన్. సో అది కూడా చేయలేదు. అంటే అతని సొంత తెలివితేటలు ఉపయోగించి కొన్ని ఓట్లు తను చీల్చుకుందాం అనుకున్నాడా, లేకుంటే ఇలాంటి పేర్లను ఎవరో బిహైండ్ ది వెనక ఉండేసి ఇలాంటి పేర్లను యాడ్ చేసి ఓట్ బ్యాంక్ చీల్చేస్తే వీళ్ళ పార్టీ కొద్దిగా గొప్ప ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. ఒక్క అనంతపురం జిల్లాలోనే మా 8 నియోజకవర్గాలు ఇలా చేశారండి. ఆ 8 నియోజకవర్గాలు కూడా మాకు చాలా కీలకమైనవి, టఫ్. ధైర్యంగా ప్రజలు ఓటాడలేక ఇలా అడ్డదిడ్డంగా అడ్డగోలుగా ఈ పార్టీతో కుమ్మకాయ ఆ పార్టీతో కుమ్మకాయ మళ్ళీ 5 సంవత్సరాలు మేము డెవలప్మెంట్ చేసాము, 5 సంవత్సరాలు మేము అభివృద్ధి చేస్తున్నాం. వీళ్ళు ఏమంటారు? కేఏ పాల్ కి టీడీపీ సపోర్ట్ అంటారు. ఎలా అండి? కేఏ పాల్ పార్టీ పెట్టి 2008లో అంటే వైసీపీ కన్నా కేఏ పాల్ పార్టీ పెట్టుకున్నాడు. ఆయన జెండా గుర్తు మీరు తీసుకున్నారు. ఆయన గుర్తు హెలికాప్టర్, వీళ్ళ గుర్తు ఫ్యాన్. అంటే వీళ్ళకే నమ్మకం లేదు వీళ్ళకి ఏ గుర్తు ఉందో కూడా. రెండోది సేమ్ పార్టీ పేరు అంటారు. బీఫామ్ ఇవ్వకుండా కేఏ పాల్ చెప్పగలడు ఎవరు చేస్తున్నారని. అంటే బీఫామ్ అనేది పార్టీ నుంచే రావాలి. రెండోది 40 పేర్లు పోలింగ్ పేర్లు పెట్టారన్నారు. అంటే 2009లో రాజశేఖర రెడ్డి గారు కూడా పిఆర్పీకి పోటీగా డమ్మీ క్యాండిడేట్ పేర్లు కూడా 34 పేర్లు అదే పేర్లు పెట్టారు. అంటే అప్పుడు ఆయన చేసింది ఏంది మరి? బడ్జెట్ ఒకసారి పెంచేశారండి.
యాక్చువల్గా రీసెంట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ బిల్ వచ్చేసి కాంపెన్సేషన్ లెవెల్స్ 3 times పెంచేసింది. సో అందుకని చెప్పి మీరు పోలవరం బడ్జెట్లో 90% ఎఫెక్టెడ్ పీపుల్ కాంపెన్సేషన్ మనీ అది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. సో యాక్చువల్గా మళ్ళీ స్టేట్ గవర్నమెంటే ఎందుకు తీసుకుని ఎగ్జిక్యూట్ చేస్తుందంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ మానిటర్డ్ ప్రాజెక్ట్స్ ఏది కంప్లీట్ అవుతుంది, రిజల్ట్సే లేవు, హిస్టరీలో ఓకే. సో మన ప్రాజెక్ట్ ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ ఆపేయాలని చెప్పి ఒరిస్సా లేకపోతే తెలంగాణలో కేసులు వేస్తున్నారు సుప్రీంకోర్టు. మన అది ఎంత తొందరగా అంత కంప్లీట్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి బెనిఫిట్ అవుతుంది. లక్షలాది ఎకరాలకి సాగునీరును ఉత్తరాది ఎకరాలకి సెంట్రల్ గవర్నమెంట్ ఏ ప్రాజెక్ట్ కట్టలేదని చెప్పారు. బాగ్రాంగల్ ప్రాజెక్ట్ కానీ ఏరాబ్ ప్రాజెక్ట్ కానీ ప్రజెంట్ గంగా నది ఉపనదుల మీద కడుతున్నటువంటి రుద్రప్రయాగ కట్టే ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ సెంట్రల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అండి. సెంట్రల్ గవర్నమెంటే కట్టింది. బాగ్రాంగల్ ప్రాజెక్ట్ సెంట్రల్ ప్రాజెక్ట్ కంప్లీట్ ప్రాజెక్ట్ అనేది చేసింది. తర్వాత అది చేసిన దాన్ని మిత్రుడు అన్నాడు ఏది పెరిగింది బడ్జెట్ ఏంది, ఓకే R&R ప్యాకేజ్ కింద ఇచ్చిన కొత్త కోర్టు తీర్పు ప్రకారం పెరిగింది. ఏది రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కింద పెంచాలి. విజయవాడలో ఉన్న ఒక వ్యక్తికి అక్కడ ఒక సెంటు భూమి కూడా లేని వ్యక్తి అదే ప్యాకేజ్ కింద అక్కడ వెళ్ళేసి పోలవరం ముంపు గ్రాంచి 9 కోట్లు బ్యాంకులు వేసుకున్నారు. ఇలాంటి కేసులు ఎన్నో ఇక కోపాలు ప్రతి చోట. టీడీపీ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇంటర్నేషనల్ స్టాండింగ్ ఉంది, లోకల్ స్టాండింగ్ ఉంది. ఇంకా ఓట్లు కూడా ఏదైనా కాస్ట్ మీద వేసినా సరే, మనుషులకి ప్రకారం వేసినా, ఇంకా పార్టీ ప్రకారం వేసినా నేను అనుకోవడం ఆయనకి ఆ పార్టీకి మెజారిటీ వస్తుంది మోస్ట్ లైక్లీ. అంటే ఇలాంటి పాలిటిక్స్ లో మనం ఎప్పుడు ఏ ఎలక్షన్ కూడా ఎవరు కూడా 100% గ్యారంటీగా చెప్పలేరు ఈ పార్టీ వస్తుంది, ఈ మనిషి చీఫ్ మినిస్టర్ అవుతాడు, ఈ మనిషి ప్రైమ్ మినిస్టర్ అవుతాడని చెప్పి. కానీ దీంట్లో మాత్రం ఛాన్సెస్ మాత్రం చంద్రబాబు నాయుడు మళ్ళీ కమ్ బ్యాక్. అంటే అనుభవానికే ప్రాధాన్యత ఉంటుంది. ఆయన ఎక్స్పీరియన్స్ కి అవకాశం ఇస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. ఆయన ఎక్స్పీరియన్స్ కి, ఆయన ట్రాక్ రికార్డ్ కి ఆయనకే ఓటు వేయడం. ఆ ఎక్స్పీరియన్స్ చూసే పోయినసారి అవకాశం ఇచ్చారండి. కానీ అన్ని విధాల చంద్రబాబు గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది. అవినీతిలో మెయిన్ థింగ్ ప్రతి ఒక్క హోదాకి ఎన్ని రకాల యూటర్న్ తీసుకున్నారో మనం మీడియాలో ప్రధానమంత్రి గారి రాజధాని అనేది అసలు ఇంతవరకు ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ లేదు. సో ఓకే, టు క్లోజ్ అప్ అండి, జస్ట్ క్లోజ్ అప్. ఓకే, ఇందాక మిత్రులు అన్నారు 2.5 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నా రాలేదన్నారు. ఇదే విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో కేంద్ర మంత్రి క్వశ్చన్ అడిగితే ఆయనే ఇచ్చారు పేపర్. ఈ రోజుకి టిల్ డేట్ ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రీస్ కానీ మొత్తం తెచ్చి 2,60,000 ఉద్యోగాలు కల్పించారు. 1.5 year బ్యాక్. అది రెండోది ఆయన ఏమన్నారు, పసుపు కుంకుమ జిమ్మిట్లు అన్నారు. ఎప్పుడైనా సరే సంపద సృష్టించే వాడికి దాన్ని పంచే హక్కు ఉంటుంది. ఆయన సృష్టించారు. ఈ రోజు రాష్ట్ర బడ్జెట్, రాష్ట్ర పన్నుల మీద 9,000 కోట్లు ఎక్స్ట్రా మధ్యలో ఉన్న ఈ 5 సంవత్సరాలు ఏమైనా ఆయన చేశారో ఈ ప్రాజెక్ట్ అన్ని పూర్తవ్వాలంటే వేరే వాళ్ళు వస్తే అవ్వండి. ఈయనే కంటిన్యూ చేస్తే రాష్ట్రం నెక్స్ట్ 20 సంవత్సరాలు ఎలా ఉండాలో ఈ ఎలక్షన్స్ ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా టీడీపీ మళ్ళీ అధికారం వస్తుంది. గ్రోత్ గురించి చెప్తున్నారు, అడిగారు చాలా మంది ఈ లాస్ట్ 5 years ఏం జరిగిందని. మీరు వెళ్ళి వికీపీడియాకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ గ్రోత్ అని కొట్టండి. యూ హ్యావ్ ఎ స్టాట్స్ డోంట్ లై. 11వ తారీఖు ప్రజలు వాళ్ళ మ్యాండేట్ వాళ్ళు ఇస్తారు. తప్పకుండా ఈసారి జగన్ గారు వస్తారు. అనుభవం ఉన్న నాయకుడికి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడని టీడీపీ అంటుంది. ఒక్క అవకాశం ఇస్తే అసలు ఆంధ్రప్రదేశ్ ని సరికొత్త ప్రాంతాలు తీసుకెళ్తానని వైసీపీ పార్టీ అంటుంది. అదేవిధంగా కొత్త రకమైన రాజకీయాలతో పాటు మేము ముందుకొచ్చి ప్రజలకు సరికొత్త పాలన అందిస్తామని జనసేన అంటుంది. సో ఈ ముగ్గురు రాజకీయ భవితం తెలియాలంటే మనం ఏప్రిల్ 11 వరకు ఆగాల్సిందే. ఇంతటితో ఈ చర్చ ముగిస్తున్నాం. వంశీ, మునిగంటి, TV9.